వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ యజ్ఞమూర్తి. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి టీజర్ రానే వచ్చింది. జనం చూడను చూశారు. అయితే అంతకు ముందు రోజు విడుదల చేసినటువంటి ప్రీ టీజర్ ఏదైతే ఉందో అది చాలా క్యూరియాసిటీని కలిగించిందని మనం చెప్పుకున్నాం. ముగ్గురు హీరోయిన్లు కూడా ఆ హవేలీలోకి వచ్చి, అంటే రాజాసాబ్ ప్యాలెస్లోకి వచ్చి దేన్నో ఒక రకమైనటువంటి భయాందోళనతో చూస్తూ ఉండడం, తలల పైకెత్తి చూస్తూ ఉండడం చూసి చాలా క్యూరియాసిటీ మనందరిలో కూడా కలిగింది. ఏదో ఉంది అక్కడ అని చెప్పేసి. వాళ్ళే కాకుండా మరికొంతమంది సుప్రీత్ రెడ్డి లాంటి వాళ్ళు, కొంతమంది యాక్టర్స్ కూడా దేన్నో విచిత్రంగా చూస్తున్నట్లు, ఒక షాక్తో చూస్తున్నట్లుగా మనకు కనిపించారు. సో ఏదో టీజర్లో కొత్త విషయం ఏదో మనకి చూపించబోతున్నాడు, ఇంట్రెస్టింగ్ విషయం ఏదో చూపించబోతున్నాడు మారుతి అని చెప్పేసి అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. మరి అభిమానుల విషయం ఏంటి? వాళ్ళని సాటిస్ఫై చేసిందా? వాళ్ళలో జోష్ నింపిందా ఈ టీజర్ అంటే అక్కడ కూడా మిశ్రమ స్పందన మనకి కనిపిస్తుంది. ఒకసారి సోషల్ మీడియాలోకి వెళ్తే ఆ ట్రెండింగ్ ఏదైతే ఉందో ఆ సోషల్ మీడియా ట్రెండ్స్ ప్రకారం చూస్తే అభిమానుల్లో డివిజన్ ఒకటి కనిపిస్తూ ఉంది. సో వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఈ టీజర్ బాగుంది అని చెప్పట్లేదు. వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, అంటే ప్రభాస్ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి, ఒక సలార్ లాంటి ఒక హీమ్యాన్ లాగా ఉండాలి, ఒక ఫెరోషియస్ యాక్షన్ హీరో లాగా ఉండాలి. కానీ టీజర్లో ప్రభాస్ ఎలా కనిపించాడు? ఇదే ఇప్పుడు చాలామంది అభిమానుల్ని అసంతృప్తికి గురి చేసింది అని చెప్పేసి మనకి ఆ సోషల్ మీడియా ఆ వ్యాఖ్యలను బట్టి, కామెంట్లను బట్టి చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. సాధారణంగా టీజర్ అంటే 1.5 మినిట్, అంటే 1.5 నిమిషము, లేకపోతే మ్యాక్సిమం 2 నిమిషాల లోపలే ఉంటుంది. కానీ ఇక్కడ టీజర్ 2 నిమిషాల పైన ఉంది. 2 నిమిషాల 20 సెకండ్ల సేపు ఉంది. ఇద్దరు హీరోయిన్లతో హీరో రొమాన్స్ చేయడం మనకు కనిపించింది. అందులో మాళవిక మోహన్, అలాగే నిధి అగర్వాల్. నిధి అగర్వాల్తో ఆ కెమిస్ట్రీ చూస్తే వాళ్ళిద్దరూ ఏమన్నా లవ్లో పడ్డారా అన్నట్టుగా, పరస్పరం లవ్లో పడ్డారా అని అనిపించింది. అదే మాళవిక మోహన్ దగ్గరికి వస్తే తను ప్రభాస్ని షెడ్యూల్ చేస్తున్నట్లుగా ఆ సీన్లు బట్టి మనకు అర్థమవుతుంది. సో మొత్తానికి ఈ సినిమా కథ మొత్తం కూడా ఒక ప్యాలెస్, రాజాసాబ్కి సంబంధించినటువంటి ఒక ప్యాలెస్లోనే, దాని కేంద్రంగానే సినిమా కథ అంతా కూడా నడుస్తుంది అనేటువంటి ఒక విషయం అయితే స్పష్టమైంది. మనం రాఘవ లారెన్స్ సినిమాలు కాంచనా సిరీస్ చూసాం. ముని, కాంచనా, కాంచనా 2 ఇవి చూసాం. అందులో హీరో చాలా పిరికివాడుగా కనిపిస్తాడు. తనని వేరే పాత్ర ఆవహించడం, వేరే ఒక ఆత్మ ఆవహించడంతో ఎక్కడ లేని ధైర్యం వచ్చి ఆ విలన్ని చిత్తుగా కొట్టడం మనం చూసాం. సేమ్ అదే తరహాలో ప్రభాస్ ఈ సినిమాలో చాలా పిరికివాడైనటువంటి మనిషి, యువకుడిగా మనకు కనిపించాడు. అతను భయంతో వణుకుతూ ఒక దీపం పట్టుకొని ఒక మూలకి నక్కి భయంగా చూడటం చూసి ఒక్కసారిగా అభిమానులందరూ కూడా షాక్కు గురయ్యారనే చెప్పాలి. ఇలా కాదు కదా ప్రభాస్ని మనం చూడాలనుకుంటుంది. ఒక సాహోలో ఎలాంటి హీరో కనిపించాడు, యాక్షన్ హీరో కనిపించాడు. ఒక సలార్లో ఎంత ఫెరోషియస్, తక్కువ డైలాగులతో ఎక్కువ యాక్షన్ తోటి హీమ్యాన్గా ఎలా కనిపించాడు, యాంగ్రీ యంగ్మ్యాన్గా ఎలా కనిపించాడు. బాహుబలిలో ఎంత వీరత్వంతో కనిపించాడు. అలా కదా మనకు కావాల్సింది ప్రభాస్ అని చాలామంది అభిమానులు సోషల్ మీడియాలో పోస్టుల రూపంలో, కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. కొంతమంది ఇది చాలా క్రింజ్గా ఉంది ఈ టీజర్ అని అంటే, కొంతమంది దీన్ని ఒక వింటేజ్ లుక్లో కనిపించాడు,
ప్రభాస్ అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కొంతమంది ఏమో ఎక్కడా కూడా కొత్తదనం ఏం లేదు, ఈ తరహా ఎన్ని చూడలేదు, మనం సినిమాలు ఎన్ని చూడలేదు, ప్రభాస్ని ఒక మామూలు ఒక చిన్న స్థాయి హీరోలాగా చూపిస్తున్నాడేంటి మారుతి అన్నట్లుగా కామెంట్ విసురుతూ ఉన్నారు. దీన్ని బట్టి ఓవరాల్గా చూసినప్పుడు ఈ టీజర్ అనేది ఎక్కువ మందిలో అసంతృప్తిని కలిగించిందేమో అనేటువంటి అభిప్రాయం కలిగింది. అయితే ఇది కంటెంట్ని నమ్ముకొని ఈ సినిమా చేశామని చెప్పేసి మారుతి అండుకో బల్లబుద్ధి మరీ చెప్తున్నారు. ప్రభాస్ని ఒక ఇప్పటి వరకు చూడనున్నటువంటి ఒక కొత్త పాత్రలు, అంటే ఆ తరహా పాత్రలు వేరే యాక్టర్లు చేసి ఉండవచ్చు, కానీ బట్ ప్రభాస్ చేయటం మాత్రం ఈ తరహా పాత్ర మొదటిసారి కాబట్టి ఇది కొత్తగా ఉంటుంది ప్రభాస్ అభిమానికి అని చెప్పేసి సో వాళ్ళు మారుతికి సంబంధించినటువంటి ఆయన సన్నిహిత వర్గాల వాళ్ళు, అలాగే సినిమా యూనిట్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో రియల్గా కూడా ఆ రాజాసాబ్ ప్యాలెస్ ఎలా ఉంటుందో ఆల్రెడీ సోమవారం రోజు జూన్ 16వ తేదీ మీడియానంతా కూడా కేవలం లోకల్ మీడియా, తెలుగు వాళ్ళనే కాకుండా తెలుగు మీడియానే కాకుండా పాన్ ఇండియా మీడియా, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ఈ మీడియానంతా కూడా అక్కడికి తీసుకువెళ్ళారు. ఎక్కడో అజీజ్ నగర్లో ఉన్నటువంటి ఒక అంటే నిర్మాత టీజీ విశ్వప్రసాద్కి సంబంధించినటువంటి ఆయన ల్యాండ్లోనే ఆ రాజాసాబ్ ప్యాలెస్ సెట్ వేశారు. సో అదంతా కూడా ఎక్కడ ఉంది, ఆ చైరు రాజాసాబ్ కూర్చున్నటువంటి చైరు ఇదంతా కూడా. సో వెనక మనకి ఒక పెద్ద చిత్రపటం కనిపిస్తుంటుంది ఆ సంజయ్ దత్. సో ఇక్కడ కథ కూడా చూసినప్పుడు మనకి గతంలో అంటే తాత పాత్ర అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. సో ఆ పెద్ద ఆయనకి సంజయ్ దత్కి మధ్య ఏదో ఒక వైరల్ లాంటిది ఏదైనా ఉందో, వాళ్ళిద్దరూ కూడా ప్రత్యర్థులేమో. అతనికి సంబంధించినటువంటి ఆ ప్యాలెస్ అంతా కూడా సంజయ్ దత్ ఆక్రమించేసుకున్నాడు. దాన్ని మళ్ళీ పొందడం కోసం రాజాసాబ్ మనవడు వస్తాడు, ఆ ప్యాలెస్లోకి వస్తాడు. కానీ అక్కడ వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, బహుశా అతను ఏమైనా స్వతహాగా పిరికివాడా, మనవాడిని ఈ తాత ఆత్మ పొసెస్ చేయడం అంటే ఆవాహిస్తుందా, దాంతో వాళ్ళందరూ కూడా విలన్ వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా అతను చెత్తకొట్టి తన తాత వారసత్వంగా వచ్చేటువంటి ఆ ప్యాలెస్ ఏదైతే ఉందో తను చేజిక్కించుకుంటాడా అనేటువంటి కథాంశం అదే అని చెప్పేసి అలాంటి అభిప్రాయం అయితే కలుగుతూ ఉంది. సో ఏతావాతగా చూసినప్పుడు అభిమానులు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, ప్రభాస్ నుంచి ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆ తరహా యాక్షన్ ఓరియంటెడ్ ఆ కథాంశం కానివ్వండి, ఆ ఎలిమెంట్స్ కానీ లేకుండా ఈ టీజర్ వచ్చింది. మరీ ముఖ్యంగా అంతకుముందు ఆ చైర్లో కూర్చొని, మహారాజా చైర్లో కూర్చొని ఏదైతే రాజాసాబ్ కనిపించాడో ఆ రాజాసాబ్ పాత్ర ఈ టీజర్లో కనిపించకపోవడం అది కూడా ఒక అసంతృప్తికి కారణం అని చెప్పేసి చెప్పాలి. సో ఏదేమైనా ఇప్పుడు వచ్చినటువంటి ఈ టీజరే దీన్ని బట్టి మనం సినిమా పలానా విధంగా ఉంటుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ రాజాసాబ్ పాత్రను ఆయన ఎలా చిత్రీకరించాడు మారుతి, సో ఆ పాత్ర బహుశా ట్రైలర్లో మనకి పరిచయం చేస్తాడేమో. ఏదేమైనప్పటికీ కూడా అంటే సినిమా ఇంకా దాదాపు 6 నెలలు ఉంది రిలీజ్ కావడానికి. డిసెంబర్ 5వ తేదీ ఈ సినిమా రిలీజ్కి ఉంది. అయినప్పుడు కూడా ఇంత ముందుగా ఒక టీజర్ని రిలీజ్ చేయడం చాలా అంటే లక్షలు కాదు కోట్ల రూపాయలు ఈ టీజర్ విడుదల సందర్భంగా నిర్మాతలు ఖర్చు పెట్టడం చూస్తే దీనికి ఇప్పటి నుంచే ఒక హైప్ క్రియేట్ చేయడం కోసం నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి అనిపిస్తుంది. దీనికి హైప్ క్రియేట్ చేసి ఆ విధంగా బిజినెస్ చేసుకోవడంలో ఒక ప్రణాళికలో భాగంగా ఈ టీజర్ రిలీజ్ అయిందని చెప్పేసి మనకు అనిపిస్తుంది. సో మొత్తంగా చూసినప్పుడు ఎక్కువ మంది సాటిస్ఫై కాలేదు, డిసప్పాయింట్మెంట్కి గురయ్యారు అనేటువంటి మాటే ఎక్కువగా వినిపిస్తుంది ఈ టీజర్ చూస్తే. మరి చూద్దాం రాబోయే రోజుల్లో వీళ్ళు యూనిట్ ఎలాంటి ప్రమోషన్ కంటెంట్ని మన ముందుకు తీసుకొస్తుంది. దాన్ని బట్టి ఈ సినిమాకి నిజంగా హైప్ క్రియేట్ అవుతుందా లేదా, లెట్ us వెయిట్ అండ్ సీ.